మరి ఆయన సత్య సువార్తను, ఆయన జన్మదినాన్ని, ఆయన ద్వారా మానవాళికి వచ్చే పాపక్షమాపణ, మోక్ష భాగ్యము మేమందరం పొంది ఉన్నాము. అది ఈ ప్రాంత ప్రజలకు, ఇంకా ప్రభుని ఎరుగని వారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు, ఈ గ్రామంలో ఉన్నారు. కనుక వారికి అందరికీ కూడా ఆయన ప్రేమను పంచాలని, ఆయన ద్వారా వచ్చే ఉచితమైన పాపక్షమాపణ పంచాలని, ఆయన ద్వారా మోక్షం ఉందని, పరలోకం ఉందని తెలియపరచాలని ఈ రాత్రి క్రిస్మస్ సందర్భముగా, మరి రాబోయే క్రిస్మస్ పండుగ సందర్భముగా ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని మా సంఘ బిడ్డల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐపీసీ సంఘముల నాయకులు, దైవజనులు, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ గారు ఆరునయ్య గారు మా మధ్యకు రావడం సంతోషకరం. వారిని బట్టి చప్పట్లు కూడా ప్రభుని కనపడతాం. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నుండి దేవుడి దాసులు నిన్నటి దినమున మన మధ్యలోనికి ఆదాం రాజు గారు వచ్చి నిన్న జాడిలో కూడా ఆయన సాక్ష్యమును, దేవుడు ఆయన జీవితములు ఇచ్చిన స్వస్థత, పాపక్షమాపణ, దేవుడిచ్చిన శాంతి, సమాధానాన్ని గురించి నిన్నటి దినమున వారు తన అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఈ రాత్రి కూడా వారు మన మధ్యలో ఉన్నందుకే వారికి కూడా ప్రభు పేరిట వందనాలు. వారిని బట్టి కూడా ప్రభును స్తుతించి సపోర్ట్లు కూడా. అదేవిధంగా దేవుని దాసులు వినయ్ ప్రసాద్ అయ్య గారు, సామీల్ గారు, రూబేన్ గారు, భీమరావు గారు, వారు కూడా మా మధ్యలో ఉండడం సంతోషం. వారిని బట్టి కూడా సపోర్ట్లు కూడా ప్రభుని కనపడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి మనం సమయాన్ని వృధా చేసుకోకుండా ముందుకెళ్దాం. దేవుని దాసులు పశ్చిమ గోదావరి జిల్లా నుండి వచ్చినటువంటి దేవుని దాసులు ఆదాం రాజు గారు మన మధ్యలో ఉన్నారు. దేవుడు వారిని ఏ విధంగా రక్షించుకున్నాడు, ఏ విధంగా వారి జీవితంలో దేవుడు కార్యాలు చేశాడో కొంత సమయం వారు తన సాక్ష్యం ద్వారా మరి తెలియపరచవలసిందిగా సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నారు. చప్పట్లు కూడా ప్రభుని కనుక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి దగ్గరగా స్తోత్రాలు చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ శుభనామములో ఈ రాత్రికాల సమయంలో ఇంతటి చక్కటి సెమీ క్రిస్మస్ సువార్త ఈ కూడికని ఏర్పాటు చేసి స్థలంలోనికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియులు, దైవజనులు, అభిషక్తులు, మరి విన్సెంట్ అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టమ్ గారికి వందనాలు, అలాగే వారి కుమారులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా నేటు ఈ యొక్క సభకు అధ్యక్షులుగా, ముఖ్య ప్రసంగికులుగా మన మధ్యలోకి విచ్చేసిన మరి ఐపీసీ ప్రెసిడెంట్ గారైన దైవజనులు మరి అహరోనయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు, వినయ్ ప్రసాద్ అయ్య గారికి వందనాలు, మిగతా దైవజనులందరికీ పేరు పేరు చెప్పిన వందనాలు. కూడి ఉన్న మీ అందరికి కూడా వందనాలండి. అందరికీ వందనాలు. వేసి అందరిని ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను శబ్దయంత్రం ద్వారా. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, ఆయా చోట్ల నిలబడి కూర్చొని లేక ఈ శబ్దయంత్రం ద్వారా ఏ చోట నుండి వింటున్నారో వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరిని యేసయ్య ఆశీర్వదించును గాక. గట్టిగా ఆమేన్ చెప్తామండి. నేను మరి అంత దూరం నుండి ఇంత దూరం రావడానికి గల కారణం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పరిపూర్ణంగా చనిపోయిన వ్యక్తినండి. నా కొరకు రోడ్డు మీద పాడి కట్టారు, శ్మశానంలో గొయ్యి తవ్వారు, శవస్నానం చేయించడానికి నీళ్లు కూడా సిద్ధపరిచారు. తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాము అన్న సమయంలో సాక్షాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన చెయ్యి చాపి చనిపోయిన నన్ను తిరిగి మరలా బ్రతికించారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. అది ఎలా జరిగిందో, ఏ విధంగా జరిగిందో అనే విషయాన్ని సంపూర్ణంగా ఈ రాత్రి మరి కూర్చున్న మీకు, అలాగే శబ్ద తరంగము ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప దేవుడో, ఆయన ఒక మనిషి జీవితాన్ని ఎంతగా ఆయన ప్రభావితం చేస్తారో, ఒక మనిషి జీవితంలో యేసయ్య అడుగు పెడితే, ఒక మనిషి జీవితంలోకి యేసయ్య వస్తే, ఒక మనిషి జీవితాన్ని యేసయ్య
ఆయన మార్చాలి, మలచాలనుకుంటే ఆ మనిషి జీవితం ఎంత ప్రభావితంగా మార్చబడుతుందో అనేది ఈ పూట సంపూర్ణంగా మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. అయ్యలారా, ఎక్కడ ఉన్నా సరే కాస్త మీ చెవులు ఈ సభ వైపు పెట్టాలని, ఈ మాటలు వినాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక్క మాట చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 4వ చరణం. 103వ కీర్తన 4వ చరణం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. అందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఈ వాక్యం యొక్క శక్తే ఈ సాక్ష్యం, ఈ వాక్యం యొక్క ఫలమే ఈ సాక్ష్యం, వాక్యం యొక్క లేఖను నెరవేర్పే ఈ సాక్ష్యం. కాబట్టి దయచేసి ఈ వాక్యం యొక్క శక్తి, సామర్థ్యం ఎంత గొప్పదో కాస్త ప్రతి ఒక్కరూ కూడా వినాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నారు. ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. చెప్పండి ఎవరండి? అనండి అందరూ ఆ మాట. అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి ఆ మాటనే పాటగా పాడి ఆ తర్వాత నా సాక్ష్యాన్ని ప్రారంభిస్తాను. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవా నా రాజా, ఆశ్చర్యాలు చేసే దేవా, నీ వంటి వారు లేరిలలోనా, నీ వంటి వారు లేరిలలోనా, నీవే మాకు దేవుడవయ్యా, నీవే మాకు దేవుడవయ్యా. చపలోడు తీసే నామని కనపడతాం. చిన్నదానలెమ్మని చెప్పగా మరణమే ఓడిపోయగా, చిన్నదేవ మరణించగా ఇల్లంత గోల చేయగా, చిన్నదానలెమ్మని చెప్పగా మరణమే ఓడిపోయగా.
అద్భుతాలు చేసే దేవా నా రాజా ఆశ్చర్యాలు చేసే దేవా. చప్పట్లు చేసే నామమున భిక్షాటనే చేయగా యేసు అని నిన్ను పిలువగా కంటి చూపునిచ్చావయ్యా. భిక్షాటనే చేయగా యేసు అని నిన్ను పిలువగా కంటి చూపునిచ్చావయ్యా. కన్నీరు తుడిచావేసయ్యా, కష్టాన్ని తీర్చావేసయ్యా. కన్నీరు తుడిచావేసయ్యా, కష్టాన్ని తీర్చావేసయ్యా. నా రాజా కష్టాన్ని తీర్చావేసయ్యా. నా యజమానుడా కష్టాన్ని తీర్చావేసయ్యా. అద్భుతాలు చేసే దేవా నా రాజా ఆశ్చర్యాలు చేసే దేవా. కుష్ఠరోగి మోకరించగా ఇష్టమైతే ముక్తమనగా నాకిష్టమేనంటివే. రోగముని బాగు చేసితివే. కుష్ఠరోగి మోకరించగా ఇష్టమైతే ముక్తమనగా నాకిష్టమే నంటివే. రోగమునే బాగు చేసితివి. జీవితాలు మార్చావేసయ్యా, మా బ్రతుకును తీర్చు దిక్కుమయా. జీవితాలు మార్చావేసయ్యా, మా బ్రతుకును తీర్చు దిక్కుమయా. నా రాజా మా బ్రతుకును తీర్చు దిక్కుమయా. నా యజమానుడా మా బ్రతుకును తీర్చు దిక్కుమయా. అద్భుతాలు చేసే దేవా నా రాజా ఆశ్చర్యాలు చేసే దేవా. యేసయ్యా, అద్భుతాలు చేసే దేవా నా రాజా ఆశ్చర్యాలు చేసే దేవా. నీ వంటి వారు లేరినలోనా, నీ వంటి వారు లేరినలోనా. నీవే మాకు దేవుడవయ్యా, నీవే మాకు దేవుడవయ్యా. ఆరాధన స్తుతులారాధన ఆరాధన స్తుతులారాధన. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్తామా. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, ప్రతి ఒక్కరిని నీ మాటల చేత
నాయన దర్శించమని, బలపరచమని, కృప చూపించమని యేసయ్య నామం పెరట ఈ సాక్ష్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న 5 నిమిషాలు మన మధ్యలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మన మధ్యలో ఉన్నారు. వారు దయచేసి స్థలానికి రావాల్సిందిగా ప్రభుపేట వారిని ఆహ్వానిస్తున్నా. మరి సర్పంచ్ గారు కృష్ణ గారు మన మధ్యలో ఉన్నట్లయితే వారి వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా సుమన్ గారు, అదేవిధంగా ఎంపీటీ సంతోష్ గారు ఉన్నారు, వచ్చారు, రమ్మ ముందుకు రమ్మని చెప్పారు. తర్వాత తిరుమలేష్ గారు, టీ సాయిల్ గారు దయచేసి వారు ఈ స్థలానికి రావాల్సిందిగా ప్రభుపేట వారిని ఆహ్వానిస్తున్నారు. యవనస్తులందరూ దయచేసి మీరు ఇక్కడ అందరూ కూడా ఈ సమయమున సుమన్ గారిని శాల్వాతో సంసోన్ గారు, ఆండ్రూస్ గారు వచ్చి వారు సన్మానిస్తారు. సుమన్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సంసోన్ గారు, ఆండ్రూస్ సుమన్ గారిని సంసోన్ గారు, ఆండ్రూస్ గారు శాల్వాతో సన్మానం చేసి వారికి ఒక గిఫ్ట్ను వాళ్ళు మెమరీ ప్రదానం చేస్తూ ఉన్నారు. అంత చప్పట్లు కూడా ప్రాబ్లం కనపడతా. చప్పట్లు కూడా ప్రాబ్లం కనపడతాం అందరం కూడా. సంతోష్ గారు మన మధ్యలో ఎంపీ సంతోష్ గారు, తిరుమలేశ్వర్ గారు కూడా వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మనం ఇస్తున్నాం. చప్పట్లు ఫోటోలు దిగు. సమయమున మరి టీ సాయిల్ గారు కూడా వేదికపైకి రావాల్సి మనం చేస్తున్నాం. వారిని సుధాకర్, తర్వాత భాస్కర్ వచ్చి వారిని సన్మానం చేస్తారు. సుధాకర్, భాస్కర్, ఆరోగ్యారుడు ముందుకు రండి. அந்த చప్పట్లు కొట్టి ప్రార్థన కనపడతా. దేవుడు ఈ నాయకులను దీవించిన కాక. విలేకరులు చాలా మంది వచ్చారు ఈరోజు మన మధ్యలోకి. ఫోటోలు ఈ సమయం. థ్యాంక్ యూ. గ్రామ నాయకులు మన మధ్యలో ఉండడం మనకి ఎంతో సంతోషం. ఈ సమయమున సుమన్ గారు వచ్చి ఒక తన గ్రీటింగ్స్. సుమన్ గారు చిన్నపిల్లలకు హాయ్. చెప్పు. ముందుగా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఇట్లా అందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనం ఏ కులమైన మతమైన అందరం కలిసికట్టుగా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఏమో అంటే తెలియదు నాకు. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు.
అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు, మత పెద్దలు, పశ్చిమ గోదావరి అక్కడ నుండి ఇచ్చేసిన అందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా మాకు గ్రామం తరఫున వాళ్ళు మా సోదరులు మమ్మల్ని పిలిచి ఆహ్వానించి మాకు సన్మానించినందుకు వారికి మరియు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ అలా థ్యాంక్ యూ. అదేవిధంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ మాటలు వినాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మాది ఆంధ్రలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5గురు సంతానం. 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చేసే వృత్తి ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు, కానీ మీకు అర్థమవటం కోసంగా ఈ మాట చెప్తున్నాను. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు మా ఊహ ఎరిగినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా నేత పని మీద ఆధారపడి ఆ పనినే కొనసాగిస్తూ ఉండేవారు. మా నాన్నగారు 9 చీరలు నేయడానికి దాదాపుగా 14 రోజులు పట్టేది. ఈ 9 చీరలు నేసిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఆ దినాల్లో ఈ చేనేత కార్మికులు అనబడిన వారికి సరైన డబ్బులు లేక భయంకరమైన కరువు మమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉండేది. పిల్లరా, వారానికి ఒక పూట భోజనం చేస్తే మిగతా రోజులన్నీ కూడా మేము పస్తులే ఉండేవాళ్ళం. మా జీవితంలో ఎప్పుడైనా సంతోషపడిన సందర్భాలు, ఆ పస్తులున్న సమయంలో మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేవారు. ఆవిడ వస్తూ నూకలు తీసుకొస్తే నూకల్ని మా అమ్మగారు ఉప్పేసి ఉడకబెట్టి ఇది ఉప్మారా అంటే నిజమే కావాలని చెప్పి అది తిని అలాగని మా ఆకలి తీర్చుకుంటూ మా రోజులు గడుపుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా, మా జీవితంలో ఎప్పుడైనా సంతోషపడిన సందర్భాలు ఉన్నాయంటే పండగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. కారణం ఏంటంటే నేత నేర్పించుకునే యజమానులు కాస్త, సావుకారులు కాస్త కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తూ ఉండేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. మేము అనుకునేవాళ్ళం ఇలాగే ఉంటే బాగుండు అనుకునేవాళ్ళం. కానీ మా జీవితంలో ఆ 4 రోజులు గడిచిపోయిన తర్వాత యథావిధిగా కరువు అనేది మమ్మల్ని భయంకరంగా పరిపాలన చేస్తూ ఉండేది. మా నాన్నగారు చేయని ప్రయత్నం అంటూ ఉండేది కాదు మమ్మల్ని పోషించడం కోసం. పిల్లరా, మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో దగ్గులూరు అనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఈ నూలుకి రంగులు అద్దడం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు మా నాన్నగారిని పిలిచి 300 రూపాయలు చేతిలో పెట్టారు. పిల్లలు మా నాన్నగారు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఈ 10 రోజులు కష్టపడి పనిచేసినందుకు ఇచ్చారా లేకపోతే ఏంటని అడుగుతూ ఉంటే ఆయన చెప్తా ఉన్నారు, లేదు రోజుకు 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటా ఉన్నారు. వాస్తవంగా దినాల్లో కూలి పని ఎంత అంటే 20 రూపాయలు ఉండేది, ఇంకెక్కువ అంటే 50 రూపాయలు ఉండేది. కానీ ఎప్పుడైతే 300 రూపాయలు చేతిలో పడిందో మా నాన్నగారి యొక్క ఆనందానికి అవధులు లేవు, సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే పిల్లరా, ఆ దినాల్లో మరి పాలకొల్లు అనే ప్రాంతం ఉంది. అక్కడ శనివారం మార్కెట్ జరుగుతుంది. నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకొని మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకొని సాయంత్రం 5 కావస్తూ ఉంది. ఆ మాత్రం దూరంలో మా ఇంటికి మా నాన్నగారు అక్కడ నిలబడ్డారు 2 సంచులతో. మా అమ్మగారు చూస్తూ ఏడుస్తూ ఉంది. ఎందుకు